హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణా వాయిస్. గురు పూర్ణిమ, దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అంటే గురువులు వ్యాస మహర్షి, ద్రోణాచార్యుడు, దత్తాత్రేయ స్వామి మరియు సాయిబాబాను కూడా గురువుగా పూజిస్తారు. మరి వీళ్ళందరూ గురువులు. మరి ఇలాంటి గురువుల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనకు చిన్నప్పటి నుండి నేర్పించినటువంటి యొక్క గురువులని మనం మర్చిపోకుండా వారిని గౌరవించాలి, పూజించాలి. అలాంటి గురువులు మన ఎదురుగా లేకపోయినా సరే మనం వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకు వందనం చేయాలి, వాళ్ళకు నమస్కారం చేయాలి, వాళ్ళను పూజించాలి. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు కదా. మరి తల్లి, తండ్రి, గురువు దేవుడితో సమానంగా భావిస్తారు. కాబట్టి అలాంటి ఒక గురువుని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అందుకే మనకు గురువు దేవుడితో సమానము అని చెప్పే ఒక శ్లోకం ఉంది కదా. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ విధంగా మనము గురువుని ఎప్పుడు కూడా పూజించాలి. మరి ఈ విధంగా గురువు యొక్క గొప్పతనాన్ని తెలపడానికి గురువు పాదాలకు వందనం చేయాలని మరి నేను ఒక పాట రూపంలో రాశాను. మరి నా పాటను విని అందరూ ఇష్టపడతారని, ఆదరిస్తారని అనుకుంటున్నాను. గురువులారా వందనం పాదాలకు, ఆచార్యులారా వందనం పాదాలకు, గురువులారా వందనం పాదాలకు, ఆచార్యులారా వందనం పాదాలకు. మచ్చేగాదనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి కడతాం, చదువుల్లో రాణిస్తాం. గురువులారా వందనం పాదాలకు, ఆచార్యులారా వందనం పాదాలకు. కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా గురువుల ఘనతను గుర్తించారా మీరు? గురువుల గొప్పను చాటినారా మీరు? పండిత లోకాన నిప్పు కణికలు మీరు, గురువుల సంఘాన వీరయోధులు మీరు. గురువులారా వందనం పాదాలకు, ఆచార్యులారా వందనం పాదాలకు. చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సార్లు, ప్రపంచ చరితల్లో పరిశోధించినా గాని మీలాంటి గొప్పోళ్ళు ఏడాకనారారు. గురువులారా వందనం పాదాలకు, ఆచార్యులారా వందనం పాదాలకు, గురువులారా వందనం పాదాలకు, ఆచార్యులారా వందనం పాదాలకు. ఈ పాట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయగలరు.